హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర ఉన్నాము. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ రామంతపూర్ వైపు నుంచి వచ్చే వైపు నుంచి తీయమని చాలా మంది అడిగారు. సో అక్కడ నుంచి తీస్తున్నా. ఇగో ఇది డిఎస్ఎల్ మాల్. ఓకే, డిఎస్ఎల్ మాల్ దాటాక స్టార్ట్ అవుతుంది. అంటే కేవీ స్కూల్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఉప్పల్ స్టేడియం కూడా చాలా దగ్గర. ఇక్కడ పిల్లర్లు అయితే దీని అయితే పట్టించుకోలేదు. ఎప్పుడో వేసిన పిల్లర్లు అలాగే ఉంచేశారు. ఓన్లీ అటు నుంచి ఉప్పల్ నుంచి మాత్రమే, నారపల్లి వైపు మాత్రమే వర్క్స్ జరుగుతున్నాయి. మీకు ఇక్కడి నుంచి ఉప్పల్ వరకు చూపిస్తా, ఎందుకంటే ఇంతకుముందు చాలా వీడియోలు తీశాను కాబట్టి అవతల వైపువి. చూడండి, ఇవన్నీ కూడా అప్పుడు వేసిన పిల్లర్లే అలాగే ఉన్నాయి. డిఎస్ఎల్ మాల్ నుంచి అంటే రామంతపూర్ వైపు నుంచి ఇప్పుడు ఉప్పల్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి పిల్లర్లు హైట్ లేచినాయి. వైపు కాదు, మెట్రో పై నుంచి పోవాలి. ఉప్పల్ స్కై వాక్ నుంచి కూడా ఫ్లైఓవర్ పోవాల్సి ఉంది కాబట్టి చాలా చాలా హైట్ ఉంటుంది, బాగుంటుంది లుక్. సో మీరైతే ఖచ్చితంగా ఇది చూడండి. ఇక టైం వచ్చేసి 11:11 అవుతుంది. డేట్ వచ్చేసి 23వ తారీఖు 11/11. ఓకే, సో ఇప్పుడు పాజ్ పెడుతున్నా. మళ్ళీ ఇక్కడ పోయి యూటర్న్ చేసుకొని అటు వచ్చాక స్టార్ట్ చేస్తా. అట్లే ఉండండి. యూటర్న్ చేసుకొని వచ్చేసాము. ఇక ఈ ఉప్పల్ స్కై వ్యాక్ దగ్గర అయితే పిల్లర్లు అయితే లేవు. దీంట్లో ఎట్లా వేస్తారు అనేది ఇంకా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇదేమో సెంటర్ లో ఉన్నాయి, ఆల్రెడీ రోడ్డు సెంటర్ లో. ఇక చూడండి, ఇక్కడ చిన్న పిల్లర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. పిల్లర్లు చాలా తక్కువ ఉన్నాయి వేసేవి, మోస్ట్లీ కంప్లీటెడే. ఒక 3-4 ఉంటాయి అంటే. ఇక్కడ ఒకటి, ఉప్పల్ రింగ్ రోడ్ మధ్యలో ఒకటి, అక్కడ చెరువు దాటినాక ఒకటి. మీకు ఉప్పల్ వరకు అయితే చూపిస్తా. ఇగో ఇది కూడా చాలా హైట్ ఉంది పిల్లరు. ఇక చాలా మంది అడుగుతున్నారు మ్యాన్ పవర్ పెంచాలి, మ్యాన్ పవర్ పెంచితేనే వర్క్ మనకు దసరా కల్లా స్టార్ట్ అవుతుంది అని, చాలా దసరా కల్లా కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు. మ్యాన్ పవర్ అయితే లేదు. ఈ ఇయర్ దసరానే, మావాడు ఏ ఇయర్ దసరా అంటున్నాడు. కోమటిరెడ్డి గారు చెప్పారు ఈ ఇయర్ దసరా అని. బట్ ఏంటంటే ఏదైనా డబ్బులు ఎక్కువ ఇచ్చి, డబ్బులు బాగా రిలీజ్ చేసి మ్యాన్ పవర్ పెంచుకోమంటే ఎవడైనా పెంచుకుంటాడు. కానీ ఇదైతే ఇక దసరాకి అయితే కంప్లీట్ కాదు. నెక్స్ట్ దసరాకి కంప్లీట్ అయితే 2027 దసరాకి అయితే కంప్లీట్ అయితే మహా గొప్ప అని అనుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే నెలకొక పిల్లర్ మధ్యలో మాత్రమే కంప్లీట్ అవుతుంది. అంటే 100 పిల్లర్లు కావాలి, 100 నెలలు. సో ఇక దసరా అనేది మర్చిపోదాము. ఈ పిల్లర్లు కూడా అన్ని పిల్లర్లు ఫినిషింగ్ దశలోకి రాలేవు. కొన్ని వేస్తున్నారు, కొన్ని మధ్యలో ఆగినాయి. ఇక మీకు అటు చూపించిన రామంతపూర్ అయిపోయి అవి అయితే ఇంకా అట్నే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ టైపే ఉంది. ఫినిషింగ్ అంటే ఇగో ఇప్పుడు పైకి లేపాల్సినంత లేపాలి. లెఫ్ట్ రైట్ సైడ్ లెక్క అవి ఉంటాయి కదా, అవి పెట్టాలి. అవి అక్కడ పెట్టారు చూడండి, అవి చూపిస్తున్నా. ఇక్కడ నుంచి ఉంది కదా, ఇగో ఇక్కడ ఇంకో పిల్లర్ పోస్తున్నారు కొత్తది. ఏందో మరి పోయేటాలు ఇన్ని రోజులు ఏం చేసిరో తెలియదు. ఇగో ఇది ఉంది కదా, ఈ లెఫ్ట్ రైట్ కు ఈ భీములు కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే అప్పుడు ఒక పిల్లర్ కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత దాని పైన పెట్టేటి. ఇక రోడ్లు అయితే మాత్రం వేసిరు, అది చెప్పుకోవచ్చు. రోడ్లు లెఫ్ట్ రైట్ మొత్తం కూడా వేసిరు. కాకపోతే సైడ్లు ఏమంటే లైక్ దిస్ అన్నట్టు ఈ సైడ్లు అమ్మటి వదిలేసిరు. మన దగ్గర ఎప్పుడైనా కూడా కొంచెం పసర వదిలేయటం అందరికి అలవాటే. సో అట్లా ఇక్కడ ఈ సైడ్లు అమ్మట అయితే వదిలేసిరు. ఇగో ఇంత చాలా పెద్దగానే ఉంది. సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఫిల్ చేసి ఇంకా బాగుండేది. బట్ చూద్దాం ఎట్టాగో మళ్ళీ ఆ ఎన్ని వేసేలోపు ఈ ఏసీ రోడ్డు పోద్ది కాబట్టి మళ్ళీ 1 సార్లు 2 సార్లు ఈ రోడ్లు అయితే వేయాల్సి ఉంటది. మేడారం జాతర సందర్భంగా రోడ్లు వేసిరు అనుకుందాం.
ఇక త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మరి మున్సిపల్ ఎలక్షన్లలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. 5 minutes. ఈడ సిఎన్జి కోసం లైన్లు అయితే ఉన్నాయి, క్యాబ్లు అయ్యి. మన టెక్నాలజీ అంటారు, సిఎన్జి వాడుకోండి అంటారు, కానీ సిఎన్జి బంకులు అయితే ఉండవు. ఇగో ఇట్లా లైన్లు చాలా చోట్ల సిఎన్జి కోసం లైన్లు అయితే ఉంటాయి. ఏసియన్ దాటినాక బంక్ ఉంది, భారత్ పెట్రోలియం, అక్కడ లైన్ ఉంది ఇది. సో అలా ఉంటది పరిస్థితి. సో అది కనిపించింది కాబట్టి తీశాను. ఏం కాదు, పానికి అవసరమైతే ఆడ ఆగి ఒక్క నిమిషం వాయిస్ చెప్తాను. ఇక ఉప్పల్ చెరువు వరకు వచ్చినాము. నెక్స్ట్ ఉప్పల్ చెరువు వీడియో కూడా తీయబోతున్నా. ఇది ఉప్పల్ వరకే ఈ వీడియో ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో ఇంకా వేరే నారపల్లి వరకు కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. అటుపోతావా? ఇక్కడ అయితే కొంచెం స్ట్రీట్ బిజినెస్ లో అయితే తీసేసి ఇటంతా కూడా బండ్లు పెట్టేది ఈడ కూడా. కాకపోతే కొన్ని చోట్ల మాత్రమే, అంటే ఆ ఎండ్కి ఈ ఎండ్కి మాత్రమే బండ్లు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. మేబీ ఇన్ ఫ్యూచర్ అది కూడా తీసేస్తారేమో. ఇగో చూడండి, రోడ్డు ఇదంతా ఖాళీగా ఉంది కదా. ఇగో ఈ సగం రోడ్ వేసిరు ఇక్కడ. ఇగో సగం రోడ్ వేసిరు, ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. ఈ అంతా కూడా వేస్తే బాగుండేది. సో ఇక్కడ డబల్ సైడ్ పిల్లర్స్ వస్తున్నాయి. ఈ ఎందుకు అనేది మాత్రం నాకైతే తెలియదు. మీకు తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండు పిల్లర్లు ఇక్కడ ఎందుకు, అది ఏం టెక్నాలజీ టెర్మినాలజీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి రామాంతపూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఉప్పల్ చెరువు వరకు, ఇక ఉప్పల్ చెరువు వరకు వీడియో ఇది. దీని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ముఖ్యంగా ఈ డబల్ పిల్లర్స్ ఎందుకు వాడుతున్నారు అనేది కామెంట్ చేయండి. బాయ్.